ధర్మ మార్గానికి, మోక్ష మార్గానికి జ్యోతిష్య, ఆయుర్వేదాది విద్యలను మనకందించిన ఆచార్యులు వేదవ్యాసులు. వీరు చెప్పిన విద్యలను అనుసరించి బోధించిన వారే అసలైన గురువులు. అందుకే వ్యాస పూర్ణిమను గురు పూర్ణిమగా జరుపుకుంటాం. అజ్ఞానమనే చీకటిని పోగొట్టి జ్ఞానమనే కాంతిని ప్రసాదించిన వ్యాస భగవానునికి నమస్కరిస్తూ వ్యాసం వందే జగద్గురుం కార్యక్రమానికి స్వాగతం. సనాతన హైందవ ధర్మానికి మూలాధారమైన వేదాన్ని ఆధారంగా చేసుకుని ఆగమ, పురాణ, ధర్మశాస్త్ర, ఇతిహాసాలన్నింటికీ ఒకే ఒక కర్తగా ఎవరినైనా చెప్పుకోవలసి వస్తే శ్రీ వేదవ్యాసుణ్ణే చెప్పాలి. సమస్త భారతీయ సంస్కృతికి అతడే జగద్గురువు. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తన అపార రచనల ద్వారా భారతీయులకు మానవ ధర్మ నిరతిని, న్యాయ సంగతిని ప్రబోధించిన పుణ్యశీలుడు వ్యాసుడు. ధర్మం మీద, జీవితం మీద, దేవుని మీద భక్తి, ఇహపరలోకాలపై, అస్తిక్య నాస్తిక్యాలపై మానవునికి హేతుబద్ధమైన పరిశీలనా దృష్టిని అందించి మన జీవన సమగ్రతకు తోడ్పడిన మహామనీషి వ్యాస భగవానుడు. వ్యాస మహర్షి భారతీయ సంస్కృతికి, భారతీయుల దార్శనిక సంపదకు పెట్టని కోట. ఈనాడు మనం చదువుకుంటున్న ఆర్య సంస్కృతి, ఆర్ష సంస్కృతి, హైందవ సంస్కృతి అనే వాటికి ఒక సుస్థిర రూపాన్ని కల్పించి వాటికి భవ్యతను, దివ్యతను సిద్ధింపచేసిన భారతీయుడిగా మానవ జాతికి మార్గదర్శకత్వాన్ని అందజేసిన మహనీయుడు, ప్రాతస్మరణీయుడు, ప్రథమాచార్యుడు వ్యాసుడు. వ్యాసుడు సాక్షాత్ విష్ణు స్వరూపుడు. మునీనామప్యహం వ్యాసః అని భగవద్గీతలో స్పష్టం చేయబడింది. భగవంతుని అవతారాల్లో ప్రతి ద్వాపరంలోనూ విష్ణువు వ్యాసుడై అవతరించి కర్మ, భక్తి, జ్ఞానాలను ప్రభావితం చేసి సమాజాన్ని ధార్మిక నిష్ఠలో నడిపిస్తాడని విష్ణు పురాణాది గ్రంథాలు పేర్కొంటున్నాయి. వ్యాసుడనేది వ్యక్తి నామం కాదు, అది ఆ వ్యక్తి చేసిన పనులను బట్టి ఏర్పడిన దివ్యనామం. ఆ పదవిలో ఏ ముని ఉన్నా అతన్ని వ్యాసుడనే అంటారు. కనుక ఇప్పటికి గడిచిన అన్ని ద్వాపర యుగాల్లో విష్ణువు వ్యాసరూప జ్ఞానావతారుడై అవతరించి సమాజ సేవ చేశాడు. అందుచేత వ్యాసుడు అవతరించిన ఆషాఢ శుద్ధ పూర్ణిమను గురు పూర్ణిమగా పెద్దలు నిర్ణయించారు. వ్యాసుడు లేకుండా భారతీయ సంస్కృతి లేదు. వ్యాస ఉచ్చిష్టం జగత్ సర్వం అంటే మొత్తం ప్రపంచాన్ని అందించినవాడు వ్యాసుడు. ఆయన మేధా పరిణితిని అంచనా వేయలేం. వ్యాసుని జననగాథ మహాభారతంలోనే కాక ఇతర పురాణ ఇతిహాసాల్లో కూడా ఉంది. వ్యాసుని వంశక్రమం గురించి ప్రసిద్ధమైన ఒక స్తుతి ఉంది. వ్యాసం వశిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. వశిష్ఠుని ముని మనుమడు, శక్తి మహర్షికి మనుమడు, పరాశరుని కుమారుడు, శుక మహర్షికి తండ్రి వ్యాస భగవానుడు. వ్యాసుని తల్లి సత్యవతి, ఉపరిచర వసుమహారాజు తేజోగతమైన దివ్యాంశ. ఒక దివ్య మత్స్యంలో పడి మత్స్యగంధిగా సత్యవతి నామంతో ఉద్భవించింది. ఒక జాలరి రాజుచే పెంచబడింది.
సమాధినిష్ఠుడైన పరాశర మహర్షికి జగదాది గురువైన ఆదినారాయణుడు సాక్షాత్కరించి తన తేజాన్ని పరాశరుని తపఃఫలంగా ఆ మహర్షిలో నుంచానని, ఆ తేజం భరించే దివ్యస్త్రీ సత్యవతి అని తెలియజేశాడు. అప్పుడు నారాయణాజ్ఞతో పరాశరుడు యమునా తీరానికి వెళ్ళాడు. ఆ నదిలో పడవ నడుపుతున్న సత్యవతిని చూసి కర్తవ్యోన్ముఖుడై ఏకాంతంగా పడవనెక్కాడు. నారాయణ సంకల్పానుగుణంగా ఆమెను కోరాడు, అనుగ్రహించాడు. యోజన గంధిని చేశాడు. ఒక ఏకాంత ద్వీపాన్ని ఏర్పరిచాడు. అమోఘ జ్యోతిర్ఘడియలు దాటిపోకుండా పడవపై తనలోని విష్ణు తేజాన్ని సత్యవతిలో నిహితం చేశాడు. జన్మగతమైన శరీర దోషం మహర్షి ద్వారా తొలగి దివ్యమై నారాయణాంశకు తల్లి అయింది సత్యవతి. అది సద్యోగర్భం. తత్క్షణమే తల్లి గర్భం వీడి జన్మించాడు వ్యాసదేవుడు. వెంటనే తల్లికి నమస్కరించి తపోదీక్షకు వెళ్ళాడు. తదనంతరం కూడా సత్యవతి కన్యత్వం పూర్వం వలె ఉండేలా పరాశరుని వరం. ఇదంతా ఒక అభౌతికమైన దివ్య ఘట్టం. ఇతడు సరస్వతీ నదీ తీరంలో బదరికారణ్యంలో ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుని అపూర్వ సాధనం చేశాడు. బ్రహ్మ వంశజుడైన మహర్షి మయుని వద్ద వేద శాస్త్ర విద్యల్ని అభ్యసించి అపారమైన పారమార్థిక జ్ఞానాన్ని సాధించి ఉద్దండ పండితుడయ్యాడు. వ్యాస మహర్షి శ్రీ మహావిష్ణు అవతార పరంపరలో 17వ అవతారంగా పురాణ వాంగ్మయం పేర్కొంది. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః అని మనందరం వ్యాసుని వేద నిధేన విష్ణువుగా ఆరాధిస్తాం. బ్రహ్మము అంటే వేదం. వ్యాసుడు బ్రహ్మనిధి, వేద విజ్ఞాన నిధి. ఒక్క మాటలో చెప్పాలంటే బహుముఖాల భారతీయ విజ్ఞానం ఆ అవతార పురుషుని అనుగ్రహదత్తం. భారతీయ సంస్కృతికి మూలాధారం వేదాలు. వ్యాసుడు ఆవిర్భవించే నాటికి వేద వాంగ్మయమంతా కలగా పులగంగా ఉంది. అప్పుడు ఈయన పరిశోధనల వల్లే భారతీయుల వేదము ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అనే 4 రూపాలుగా వెలుగొందింది. ఈ వేదాలను తన శిష్యుల ద్వారా లోకంలో వ్యాప్తికి తెచ్చాడు. ఈ మహత్కార్యం కూడా వ్యాసుని జన్మదినమైన ఆషాఢ పూర్ణిమ నాడే ప్రారంభమైంది. కనుకని మనం ఈనాటికి గురు పూర్ణిమగా స్మరిస్తున్నాం. పైలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతుడు అనే తన శిష్యుల ద్వారా వరుసగా 4 వేదాలను లోకంలో ప్రచారం చేయించాడు. వ్యాసునికి మరొక శిష్యుడు సూతుడు. ఇతడు వ్యాసుడు చెప్పిన పురాణ ఇతిహాసాలను, సంహితలను నేర్చి ప్రచారం చేసి సూత పౌరాణికుడిగా పేరు పొందాడు. ఇలా వేద విభాగం చేసి ప్రచారం చేసినందున వ్యాసుడు వేద వ్యాసుడయ్యాడు. వేదాలను నిర్మల బుద్ధితో వ్యాసం చేసి అఖిల దేవ మునిగణాలకు ఆనందాన్ని కలిగించిన వ్యాసుడు భారతీయులకు ఆది గురువు. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరా గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వేల కొలది వేద రుక్కులను సమీకరించి సంస్కరించిన పిదప ఆ మహర్షి వేదాల్లో నిక్షిప్తమై ఉన్న విజ్ఞానాన్ని వేదాంత దర్శనం ద్వారా అంటే ఉపనిషత్తుల ద్వారా లోకానికి అందించాడు. ఓం శ్రీ వేదవ్యాసాయ నమః. వ్యాసోచ్ఛిష్టం జగత్ సర్వం.
వ్యాసుని ఉచ్చిష్టమే ఈ జగతిలోని సమస్త వాంగ్మయం. అంటే ప్రపంచానికే జ్ఞానజ్యోతి వ్యాసుడు. వేద సంకలనమే కాక సుమారు 555 వాక్యాలు గల బ్రహ్మసూత్రాలు, 4 లక్షల శ్లోకాలు గల 18 మహాపురాణాలు, 1,00,000 శ్లోకాలు గల 18 ఉపపురాణాలు, 18 పర్వాలతో 1,25,000 శ్లోకాలు గల మహాభారతం, ఇంకా ఎన్నో స్తోత్రాలు వ్యాస రచనలే. ఎంత తక్కువగా అంచనా వేసుకున్నా సుమారు 7.5 లక్షల శ్లోకాల వరకు వ్యాసుని ప్రజ్ఞకు ప్రమాణంగా లోకంలో వెలుగొందుతున్నాయి. ఇంత రచన ఏ యుగంలో ఏ వ్యక్తి నిర్వహించలేదు. ఇది ఒక్క వ్యాస మహర్షికే చెల్లింది. 1,00,000 శ్లోకాల మహాభారతం సర్వశాస్త్ర సర్వధర్మ సమన్వయ గ్రంథం. ఈ గ్రంథం ద్వారా జగద్గురువు అందించిన విజ్ఞానం అపారం. వేదవ్యాసుడు వేద ధర్మాలను సామాన్యులకు అర్థమయ్యేలా చెప్పడం కోసం మహాభారత రచన చేశాడు. అందుకే మహాభారతం పంచమ వేదంగా ప్రఖ్యాతి పొందింది. ప్రస్తుతం మనకు లభించే మహాభారతంలో 1,00,000 శ్లోకాలు ఉన్నాయి. హరివంశంతో కలిపితే 1,25,000 శ్లోకాలు. మహాభారతంలోని అధ్యాయాలు 18. 18 సంఖ్యకు ఒక ప్రత్యేకత ఉంది. మహాభారతంలోని అధ్యాయాలు 18. భారత యుద్ధం 18 రోజులు జరిగింది. భగవద్గీతలోని అధ్యాయాలు 18. యుద్ధంలో పాల్గొన్న సైన్యం 18 అక్షౌహిణులు. మానవ జీవితానికి సంబంధించిన విషయాలన్నీ ఈ బృహత్ గ్రంథంలో ఉన్నాయి. మహాభారతాన్ని భారతీయ విజ్ఞాన సర్వస్వం అంటారు. మహాభారతంలో ధర్మ, అర్థ, కామ, మోక్షాల్ని సముచిత స్థానంలో మేళవించి సమగ్ర జీవన దర్శనాన్ని రూపొందించాడు వ్యాసుడు. వ్యాస మహర్షి ప్రపంచ మానవ జాతుల మధ్య భారత జాతికి ఒక గొప్ప గురుస్థానాన్ని సంపాదించి పెట్టాడు. అందుకే ఆయన గురుస్థానంలో పూజలందుకుంటున్నాడు. మహాభారతంలో ఋతువులను, పర్వతాలను, పక్షులను, జంతువులను వర్ణించిన తీరు భూగోళ శాస్త్రం, చరిత్రలను తెలియజేస్తుంది. అద్భుతమైన అవగాహన ఆయనది. అనేక మందిని తదుపరి కాలంలో కూడా తన జ్ఞానంతో ప్రజ్వలింప చేయగలిగిన జ్ఞాననిధి వ్యాసునిధి. ఇంటి గుమ్మంలో పెట్టిన దీపం అటు బయటకు ఇటు ఇంటి లోపలికి కూడా వెలుగునిచ్చినట్లే వ్యాసుడు తన పూర్వమున్న గురువులకు, తన కాలంలోని గురువులకు, తన తర్వాత కాలంలోని గురువులకు కూడా తనలోని భగవత్ శక్తి వల్ల స్ఫూర్తినిచ్చాడు. వ్యాసుని గీతా సందేశం మానవ జీవితాన్ని కాచి చల్లార్చి వడబోసిన గొప్ప కావ్యం అని చెప్పడం ధర్మం. మన మనస్సుల్ని ఆవరించి ఉండే చీకటిని పోగొట్టే విద్యుత్ దీపం గీత. దేశ, కాల, జాతి, వర్గ, మత మర్యాదలకు అతీతమైన విశ్వజనీన మానవ ధర్మాన్ని వైజ్ఞానిక దృక్పథంతో ప్రవచింపచేసిన నిర్మల ప్రయత్నమే గీతారచన. అది మానవ జాతికి శ్రీకృష్ణుని ద్వారా అందించిన దివ్య సందేశం. యది హస్తి తదన్యత్ర ఎన్నే హస్తిన తత్క్వచిత్ అంటే ఇక్కడ ఏముందో అదే ఎక్కడైనా ఉంది, ఇక్కడ లేనిది ఎక్కడా లేదు అని వ్యాసుడే స్వయంగా భారతం గురించి చెప్పిన మాట. మానవ నాగరికతకు, భారతీయ సంస్కృతికి పరివర్తనం ఇది. యక్ష ప్రశ్నలు, శివ సహస్రం,
విష్ణు సహస్రం, వివిధ ఉపాఖ్యానాలు, ఇలా విస్తారమైన విషయాలతో కూడిన అద్భుత సాహిత్య సృష్టి మహాభారతం. వైష్ణవ సంప్రదాయంలో ఆది గురువు ఆది విష్ణువే. అందుకే విష్ణుదేవుణ్ణి 1000 నామాలతో స్తుతించి మనందరం తరించడానికి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని అందించిన జ్ఞానావతారం వ్యాసుడు. నారద మహర్షి ప్రేరణతో భాగవతాన్ని అందించిన మహనీయుడు. వ్యాసుడు రచించిన కథా గ్రంథాలు మానవుని సమగ్ర జీవితానికి, జీవన రహస్యాలకు, లక్ష్యాలకు, ఆదర్శాలకు ప్రాతినిధ్యం వహించే మహత్కర రచనలు. మానవ జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యలు, వాటి పరిష్కారాలు వ్యాసుని గ్రంథాల్లో స్పష్టంగా కనపడతాయి. వ్యాసో నారాయణో హరి అనే కాకుండా వ్యాసుని త్రిమూర్తి స్వరూపంగానూ భావిస్తారు సత్యవేత్తలు. నాలుగు ముఖాలు లేని బ్రహ్మ, 2 చేతుల శ్రీహరి, 3వ కన్ను లేని శివుడు వ్యాసదేవుడు అని భావం. అందుచేత భారతీయ ధర్మంలో శాక్తేయులైన, వైష్ణవులైన, శైవులైన, గణాపత్యులైన, కౌమారులైన, ఏ ఉపాసనా సంప్రదాయానికి చెందిన వారైనా వ్యాసుణ్ణి గురువుగా అంగీకరిస్తారు. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరా గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసవాక్యం అంటే భారతీయులకున్న గౌరవం కారణంగానే చాలా గ్రంథాలు వ్యాసకృతంగా ప్రసిద్ధి చెందాయి. వాటిలోనూ వ్యాస హృదయం ఉంది కనుక ప్రామాణికంగా నిలిచాయంటే అతిశయోక్తి లేదు. సర్వ సుఖాలతో పాటు సర్వ అనర్థాలకు మూలమైన మనస్సును జయించడమే మానవుని మాన్యతకు పరమార్థం అని వేద సాహిత్యం చాటి చెప్పింది. వేద సాహిత్యం యొక్క ఈ మహత్తరమైన విలువల్ని సంరక్షించడమే వేదవ్యాసుని పరమలక్ష్యం. వ్యాసుడు తన రచనల ద్వారా సత్యనిష్టాశ్రితమైన లోక జీవితాన్ని నిర్వచించాడు. ధర్మబద్ధమైన మానవ జీవన వ్యవస్థకు రూపుదిద్దాడు. పాపపుణ్యాలు, స్వర్గ నరకాలు సృష్టించి ఆ వ్యవస్థకు చిరంతనత్వాన్ని ఇచ్చాడు. ఆ మహర్షి ఆలోచనలకు, ఆదర్శాలకు పరమావధి మానవ శ్రేయస్సు. వ్యాసుని సిద్ధాంతంలో అన్నిటికీ మూలం ధర్మం. ఇదే అర్ధకామ మోక్షాలకు ఆధారం. ఆత్మ సాక్షాత్కారానికి గాని, ఆత్మశుద్ధికి గాని ధర్మాచరణ అవసరం. ధర్మానికి నిజంగా దగ్గరి చుట్టం దైవం కాదు, దైవత్వం గల మనిషి. ధార్మిక వ్యవస్థకు శక్తినిచ్చేది మానవుని పరలోక విశ్వాసం కాదు, లౌకిక జీవితంలో రుజువర్తన. ఇలాంటి సామాజిక స్పృహ కలిగి కర్తవ్య నిష్ఠతో జీవించడమే ధర్మానికి అలంకారం. ఉత్తమ మానవ జీవితమే ధర్మం. ఇదే వ్యాసుని సిద్ధాంతం. మనిషి సద్గుణ సంపత్తి కలిగి నీతి నిజాయితీలనే ఆభరణాలుగా భావిస్తూ తన పవిత్రాచరణ వల్ల ఆదర్శ మానవుడిగా ఒక అర్హతను సాధించాలి. ఆ అర్హతనే ఆరాధించాలి. వ్యాసుని దృష్టిలో సద్బుద్ధితో కర్మలు చేయడం యోగః కర్మసు కౌశలం అవుతుంది. ఇలా వ్యాస మహర్షి మానవ జీవితాన్ని సన్మార్గంలో నడిపించడం కోసం తన సర్వశక్తుల్ని ధారపోసిన మహాత్యాగి, ఉత్తమ ప్రబోధం చేసిన గురువర్యుడు, నిస్వార్థ సంఘ సేవాశీలి, మహాకవి, గొప్ప తాత్వికుడు, ఋషీశ్వరుడు. వ్యాస మహర్షి సిద్ధపురుషుడు. ఇప్పటికీ హిమాలయ ప్రాంతాల్లోని
సామాన్య జనదుర్గమైన సిద్ధాశ్రమంలో ఈ మహర్షి ఉన్నారని, సిద్ధాశ్రమానికి ఆదిగురువు ఆయనేనని హిమాలయ యోగులు అనేకులు తమ అనుభవాల ద్వారా తెలియజేశారు. పరమ పవిత్రమైన వ్యాస పూర్ణిమ రోజు మన గురువులను, వ్యాస భగవానుణ్ణి మనస వాచ కర్మణ స్మరించి భారతీయ గురు శిష్య సంప్రదాయాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రతి హైందవుడు గురువులందరికీ గురువైన శ్రీనివాసుని కృపకు పాత్రులవ్వాలని కోరుకుందాం. Now